హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీరు చెప్పినట్టుగానే మార్నింగ్ స్వల్ప లాభాలతో స్టార్ట్ అయినప్పటికీ నష్టాలతో ముగిసింది. మెయిన్గా చూసుకుంటే ఈ హెచ్డిఎఫ్సి అండ్ అలాగే బ్యాంక్ సెక్టర్స్ అండ్ రిలయన్స్ సెక్టర్స్ కూడా షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంకా అలాగే మీడియా అండ్ ఫినాన్స్ సెక్టర్స్ కూడా నష్టాల్లోనే చూపించాయి. అండ్ ఈ రోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ 50 అనేది 15.1 అండ్ అలాగే సెన్సెక్స్ అనేది 52.48 డౌన్ ట్రెండ్లు చూపిస్తుంది. మరి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏదైతే మనం నిన్న మన మార్కెట్ గురించి ఏదైతే చెప్పుకున్నామో, మార్కెట్ కొంచెం కరెక్షన్లో ఉండే అవకాశం ఉంది, డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఏదైతే మార్కెట్ ఒక 2 months నుంచి ఒకే ర్యాలీ చేసింది, తర్వాత ఫస్ట్ వీక్ అంతా జనవరి ఫస్ట్ వీక్ అంతా కన్సల్టేషన్ నడిచింది. ఇప్పుడు అది మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అంటే ఒక మార్కెట్లో ఒక కరెక్షన్ జరిగే అవకాశం కూడా చెప్తున్నాము. ఈ రోజు కూడా ఆ కరెక్షన్ కొంచెం కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే మార్కెట్ కొంచెము ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఈ రోజు కొంచెం కన్సాలిడేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న చాలా భారీగా ఆ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిన్న చాలా డ్రాస్టికల్ గా ఫాలో అయింది. నిఫ్టీ కూడా మార్కెట్ లో ఒక టేకాఫ్ తీసుకున్నట్టుగా అనిపించి అక్కడి నుంచి ఏదైతే కరెక్షన్ జరిగిందో మనం నిన్న క్లియర్ గా చెప్పాం. సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్ లో కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. బి అలర్ట్. అదేవిధంగా ఇటువంటి కరెక్షన్ లో మనకి ఏదైతే మన యొక్క మంచి స్టాక్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటాయో అలాంటి స్టాక్స్ వైపు మనం జాగ్రత్తగా చూసుకుని అక్యుములేషన్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ కింద భావించాలి. అదేవిధంగా నిఫ్టీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ అయితే 21,599 ఆర్ 600 దగ్గర నడుస్తుంది. యాక్చువల్గా ఇది మనకి 650ని బ్రేక్ చేయనంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 640 650 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని మనకి రెసిస్టెన్సీ బ్రేక్ చేయలేక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజు పాయింట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ లోనే అక్కడే నడిచే అవకాశం ఉంది. ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఈ రోజున అంత పెద్దగా ప్రాఫిటబుల్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి నిన్న అయితే మనకి ఏదైతే పుట్స్ లో మనకి మంచి లాభాలు తీసుకున్నామో ఈ రోజున మాత్రం అంత కరెక్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే మార్కెట్ అయితే 650ని టచ్ చేయలేక అక్కడ కన్సాలిడేషన్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ తీసుకుంటే మార్కెట్ ఏదైనా ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నిన్న భారీగా కరెక్షన్ జరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లాంటిలోనే కట్టారు మనకి కొంచెం కన్సాలిడేషన్ పొజిషనే కనిపిస్తుంది. ఈ రోజున బ్యాంక్ నిఫ్టీ అయితే 47,500 600 దగ్గర మనకి స్ట్రాంగ్ అది బ్రేక్ చాలా తక్కువగా ఉన్నది. అక్కడి నుంచి మనకి నిన్నటి రోజున కూడా 600 దగ్గర ఒక బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా 600 పైన సస్టైన్ అవలేకపోయింది మార్కెట్. ఈ రోజు కూడా అక్కడే సస్టైన్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ 500 600 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి మామూలుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం కాషియస్ గా ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ నుంచి మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడే మనం తప్ప అదర్వైజ్ మార్కెట్ లో మాత్రం ఒక కన్సాలిడేషన్ పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న డ్రాస్టికల్ ఫాల్ జరగడం వల్ల. యా సార్. మరి ఇప్పుడు ఇందులో చూసుకుంటే టాప్ గెయినర్స్లో నెట్వర్క్ 18 మీడియా అని అండ్ అలాగే 52 వీక్ హైలో టీవీ 18 బ్రాడ్కాస్ట్ అనేవి కనిపిస్తున్నాయి. మరి వీటి ప్రభావం ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా ఏంటంటే ఈ రోజున బాగా హై అండ్ పాజిటివ్ ఉన్న సెక్టార్ అయితే మీడియా సెక్టార్. మీడియా సెక్టార్లో ఏదైతే నెట్వర్క్ 18 టీవీ 18 బ్రాడ్కాస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదే డిష్ టీవీ అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఈ రోజున కొంచెం ప్లస్ లో ఉన్నాయి. కొంచెం లాభపడే అవకాశంగా అంటే మీడియా ఈ రోజున సెక్టార్ లో చూసుకుంటే మీడియాను ఐటీ కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నది. ఐటీలో మనకి ఏదైనా స్టాక్స్ లో ఎక్వైర్ చేసుకోగలిగితే ఐటీ విప్రో కానీ టెక్ మహీంద్రా కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 2 days నుంచి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకుని బాగా ముందుకెళ్తున్నాయి. అండ్ ఏదైతే హెచ్ఎల్ టెక్నాలజీస్ నిన్ననే మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయింది కానీ సరైన మూవ్మెంట్ ఇవ్వలేకపోయింది. ఈ రోజునైతే మాత్రం హెచ్ఎల్ టెక్నాలజీస్ కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నది, బాగా పెరుగుతుంది కూడా. ఫార్మా సెక్టార్ ఐటీ సెక్టార్ కాస్త కొంచెం ఆశాజనకంగా ఉంది. కాకపోతే మార్కెట్ డౌన్ వల్ల అంత పెద్దగా స్పీడ్ గా పెరగవచ్చు. మార్కెట్ ఆఫ్ తీసుకున్నప్పుడు మాత్రం సిప్లా లాంటి ఫార్మా కంపెనీస్ లో సిప్లా కానీ బయోకాన్ కానీ ఫైజర్ కానీ అదేవిధంగా జైడూస్ లైఫ్ కానీ జైడూస్ వెల్నెస్ కానీ ఇవన్నీ కూడా లుపిన్ కానీ సన్ ఫార్మా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇక 1 or 2 days మనం కన్సాలిడేషన్ పొజిషన్ కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. నిఫ్టీ మనం ఏదైతే చెప్తున్నామో 21,500 బ్రేక్ చేసి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ కి వచ్చి 21,100 వరకు కూడా టెక్నికల్ కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అది ఒక రోజులో వస్తుందా 2 రోజులు వస్తుందా లేకపోతే ఈ వీక్ వస్తుందా నెక్స్ట్ వీక్ వస్తుందా అని చెప్పలేం. కానీ మామూలుగా అయితే
ఆ కరెక్షన్ జరిగితే తప్ప మార్కెట్లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్గా చూసుకుంటే. యా సార్. ఇప్పుడు మనకి ఇక్కడ రికమెండేషన్స్లో చూసినప్పటికీ బ్యాంక్ సంబంధించి ఎస్బీఐ 619 కరెంట్ ప్రైస్ అని, యాక్సిస్ బ్యాంక్ అనేది 1103 అనేది చూపిస్తుంది. మరి ఇది ఎలా ఉంటుందంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఇప్పుడు చెప్పిన విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక నెంబర్ 1 బ్యాంక్స్. అది ఎవ్రీ ఇయర్ కూడా మంచి ప్రాఫిటబుల్ గా నడుస్తున్నటువంటి బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే. వీటిలో మనకి కరెక్షన్ జరిగినప్పుడు ఈ స్టాక్స్ లో కూడా, ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మార్కెట్లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగించుకుని మనం ఇంకా మన దీంట్లో ఎక్వైర్ చేస్తే మనకి మన సిప్ మోడల్లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మనకి ఏదైతే బాగా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మనం దీంట్లో కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటా ఉంటే ఈ స్టాక్స్ లో మనకి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సార్, మీరు నిన్న ఏదైతే చెప్పారో అదే విధంగా మార్నింగ్ స్వల్ప లాభాలతో స్టార్ట్ అయ్యి నష్టాలతో ముగిసింది. మరి ఈ రోజు కూడా మనకి లాస్ లేకుండా ప్రాఫిట్తో నడవాలి అంటే మనం ఎలాంటి వాటిలో షేర్స్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేయాలి? యాక్చువల్గా అయితే మార్కెట్ కరెక్షన్ అయితే ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళు అయితే మన యొక్క అడ్వైజ్ ఏంటంటే మీరు కూడా ఇది ఒక మార్కెట్లో ఏదైతే ఒక చార్ట్ మీరు కూడా చూసుకుని అనాలిసిస్ చేసుకుని 47,500 600 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ మనం సెల్ సైడ్ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా 21,600 650 మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు దానికి తగ్గట్టుగా మీరు మసులుకుంటే, దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మన స్టాక్స్ విషయంలోకి వచ్చేటప్పటికైతే స్టాక్స్ అయితే మాత్రం మనకి రన్నింగ్ మార్కెట్లో ఏదైతే మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈ రోజున మీరు ఒకవేళ ఇంట్రాడే కానీ పొజిషనల్ గా కానీ తీసుకోవాలనుకుంటే ఐటీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ కానీ, ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లో కానీ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ మనం ఏదైతే నిన్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో మనం టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్ లో ముందుకు వెళ్తానుకున్నామో అది, అదేవిధంగా టీసీఎస్, విప్రో, అదేవిధంగా టెక్ మహేంద్ర ఈ స్టాక్స్ లో మనం ఉండొచ్చు. అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించి అయితే మనకి ఫ్రంట్ లైన్ లో కొంచెం సిప్లా కానీ, బయోకాన్ కానీ, ఫైజర్ కానీ, అదేవిధంగా లుపిన్ కానీ, వీటిలో సన్ ఫార్మా ఇవి మార్కెట్లో కొంచెం టేక్ ఆఫ్ అయి ముందుకు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు బాగా నష్టపోయిన స్టాక్స్ లో చూస్తే రియాలిటీ ఒకటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకటి కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. ఒక సెంట్రల్ బ్యాంకు, ఒక ఇండియన్ బ్యాంకు, ఈ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఈ రెండు కొంచెం పాజిటివ్ ఉన్నాయి తప్ప రిమైనింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కరెక్షన్ కు గురైనవి. ఎనర్జీ సెక్టర్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది. అంటే ఏదైతే అదాని గ్రీన్, టాటా పవర్ తప్ప, రిలయన్స్ లాంటి 2-3 స్టాక్స్ తప్ప మామూలుగా అయితే మార్కెట్ అయితే కొంచెం ఎనర్జీ సెక్టారు, పబ్లిక్ రియాలిటీ సెక్టారు, పియూసీ బ్యాంక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ కూడా ఏదైతే ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఏదో పాజిటివ్ ఉన్నాయి తప్ప మేజర్ స్టాక్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి కానీ, లేకపోతే ఇది మనకి లేకపోతే స్వల్పంగానే లాభపడ్డాయి. మనకి ఎక్కువగా ఏదైతే బెంచ్ మార్క్ సంబంధించినటువంటి స్టాక్స్ లో కొన్ని మార్కెట్లో అయితే డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ రోజున బై సైడ్ కన్నా సెల్ సైడ్ ఉండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్ లో కూడా రియాలిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండొచ్చు. ఒకవేళ బై సైడ్ గానే ఉండాలనుకుంటే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ లో మీరు దాన్ని ఏ విధంగా మనం దాన్ని మౌల్డ్ చేయగలుగుతున్నాం అన్నది చూసుకుని, దానికి తగ్గట్టుగా మన టెక్నికల్స్ చూసుకుని ఆ విధంగా మీరు సెల్ సైడ్ నిఫ్టీ అయితే 21,600 650 మధ్యలో నుంచి మనకి మార్కెట్ లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ ఉన్నా చాలా తక్కువ స్టాప్ లాస్ తోనే బయటపడచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 47,500 600 మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఒక కరెక్షన్ జరగడం కానీ, ఆ కన్సాలిడేషన్ కంటిన్యూ అవ్వడం కానీ జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.